ఈరోజు మీ అందరిని చూస్తే చాలా ఆనందం అనిపిస్తున్నది. ఎందుకంటే అమ్మవాళ్ళు కానీ అయ్యవాళ్ళు కానీ కాషాయం ధారణతోటి అందరూ ఎక్కువ కాషాయం రంగులోనే చీరలు కట్టుకొని వచ్చారు. ఇక మగవారిని చూస్తే మొత్తం మెడలో కాషాయం. ఇంకా ఎందుకు ఆనందం మరి? ఏసీ, ఫ్యాను, కూలరు, టీవీ, ఫోను, బిజినెస్ అన్ని పనులు పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చారు. అందుకోసం ఆనందం అనిపిస్తుంది. ఇంకా ఆనందం అనిపిస్తున్నది. ఎందుకంటే పొద్దున్నే మన అమ్మ గుడికి వెళ్ళింది. వాళ్ళ దగ్గర పూల చెట్టు ఉంది. మంచిగా చిన్నగా బుట్టిలో పూలు తెంపుకొని ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాగ్నే నమః భగవంతునికి పూలన్నీ సమర్పించింది. 108 కాగానే కొన్ని బుట్టిలో మిగిలిపోయినాయి. పూల చెట్టు మీద కొన్ని ఉన్నాయి, పూల బుట్టిలో మిగిలిపోయాయి. కానీ భగవంతునికి కొన్ని మాత్రమే అర్పితమయ్యాయి. అదేవిధంగా ఈ కాలనీలో, ఈ బస్తీలో, ఈ పట్టణంలో ఎంతో మంది ఉన్నా ఈ ముందర ఉన్న పుష్పాలకు మాత్రమే ఈ కార్యక్రమం యొక్క భాగ్యం దొరికింది. చూడండి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నామంటే చాలా అదృష్టవంతులం, భాగ్యవంతులం. హిందూ సమ్మేళనం, హిందూ ధర్మ సమ్మేళనం అక్కడ పెట్టారు చూడండి. హిందూ ధర్మ సమ్మేళనం, ధర్మ. మరి మనం సనాతన ధర్మం అంటున్నాం. మరి సనాతనం అంటే ఏమిటి? సనాతనం సత్యం, సనాతనం నిత్యం, సనాతనం పురాతనం, సనాతనం నిత్యనూతనం, సనాతనం శాశ్వతం, సనాతనం ప్రేమ, సనాతనం అహింస, సనాతనం ధర్మం, సనాతనం జ్ఞానం. ఇవన్నీ కలిపితే ఒకే ఒక రూపం, శ్రీరామచంద్రుని యొక్క దివ్య రూపం. ఇవన్నీ ఆయనలో కనిపిస్తాయి మనకు. మరి ఈరోజు సమ్మేళనం అంటే మనం అందరం కలవడం ఎందుకోసం? చిన్నప్పుడు మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు అమ్మకు కానీ అమ్మ నాకు ఒక కథ చెప్తేనే నేను తింటా అనేవాళ్ళు. కానీ ఈరోజు ఫోన్ ఇస్తేనే తింటా అంటున్నారు. మారిపోయింది ట్రెండ్ కదా. కానీ అప్పుడు కథలు చెప్పేవాళ్ళు. మాకు కూడా గుర్తుంది ఒక చిన్నప్పుడు విన్న కథ. మీకు అందరికీ తెలుసు. అడవిలో వెళ్తుండగా మేక కాపరి, గొర్రెల కాపరి వెళ్తుండగా చిన్న పులిపిల్ల కనిపిస్తుంది. కానీ ఆయనకు చెమటలు వచ్చేస్తాయి. ఎందుకు అనంటే అమ్మో దీని తల్లి ఎక్కడుందో నన్ను చంపేస్తుందో అని. కానీ సాయంత్రం వరకు రాదు. ఆ గొర్రెలు మేకల్లో కలిసి వెళ్తుంది. కొన్నాళ్లకు అప్పుడు ఒక పెద్ద పులి వస్తుంది. గర్జిస్తుంటే మేకలన్నీ పరిగెత్తుతాయి. కానీ పులి ఒక దృష్టి పెడుతుంది. ఏదైతే దృఢంగా బలంగా ఉందో దాన్ని నేను పట్టుకొని తింటా అని చెప్పేసి అందులో చూసి ఆ గుంపులోకి వెళ్ళే వరకంటే అక్కడ దృఢమైనటువంటిది ఏది ఉంది? ఇంకో పులి బిడ్డ ఉంది. యవ్వనంలో హే నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? అవన్నీ పరిగెత్తుతున్నాయి, నేను పరిగెత్తుతున్నా. లే ఈ అడవికి రాజును నేనైతే యువరాజు నువ్వే. నువ్వు నా రక్తం, నా వంశం. పిరికి వాణిలాగా ఉండకూడదు. నేను పరిగెత్తుతాను మళ్ళీ భయపడి వెళ్తుంటే బలవంతంగా ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి అందులో నీడ చూడు, నాలాగానే నీకు మీసాలున్నాయి, నాలాగానే నీకు కూరలున్నాయి, నాలాగానే నీకు రూపం ఉన్నది, నాలాగానే నీకు రంగున్నది, నా వంశం నువ్వు, చివరికి రాబోయే యువరాజువు నువ్వు, నా వంశం. ఇప్పుడు కూడా హిందువులకు మనం హిందువులం అని తెలియజేయడానికి హిందూ సమ్మేళనం. మనం సనాతన ధర్మం మనది అని తెలియజేయడానికి ఈ సమ్మేళనం. ఎందుకంటే మర్చిపోతున్నాడు, నీవెవరు అనేది మర్చిపోతున్నావు. మరి మన ధర్మం ఏంది? మన కట్టు ఏంది? మన బొట్టు ఏంది? మన విచారం ఏంది? మన ఆచారం ఏంది? మన సంస్కారం ఏంది? ఎవరం మనమెవరం? ఎవరం మనమెవరం? త్యాగ ధనుల వారసులం. వేద భూమి నా దేశం,
దైవ భూమి నా దేశం, ధర్మ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం. మరి వేద భూమి అంటున్నాం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. మరి ఎవరన్నా ఏ రోజన్నా కనీసము ఫోన్లో అన్ని చూస్తుంటారు. మరి ఒక్కసారి గూగుల్లో, యూట్యూబ్లో ఋగ్వేదం అంటే ఏంది, యజుర్వేదం అంటే ఏంది, సామవేదం అంటే ఏంది విన్నారా? కృత, త్రేత, ద్వాపర, కలియుగ 4 యుగాలు ఉన్నాయి. ఏ యుగం ఏంది ఎవరైనా విన్నారా? ఎవరైనా తెలుసుకున్నారా? మరి ఋగ్వేదం ఏం చెప్తుంది? సూర్యుని నమస్కారం చేయమంటుంది. మరి తెలుసుకున్నారా? రోజు చేస్తున్నామా? వేద భూమి, దైవ భూమి, దశావతారాలుగా శ్రీ మహావిష్ణువు మరియు కైలాసవాసుడు 12 జ్యోతిర్లింగాలుగా, అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దైవ భూమి, పుణ్యభూమి ఏది అంటే అది కేవలం భారతదేశం. మరి యోగ భూమి, ఎంతో మంది మహాత్ములు, యోగులు ఈ దేశంలో, ఎంతో ఋషి మునుల వారసులం మనం. ఎవరం? ఆ ఋషి పరంపర మనది. ఋషులంటే గొప్ప సైంటిస్టులు. లక్షల సంవత్సరాల ముందే మన వాళ్ళు ఎంతో పుష్పక విమానంలో తిరిగారు. ఈరోజు విమానం కనిపెట్టడం కాదు. మొన్ననే 4 దేశాలు ఒక గుహలో నుంచి విమానం తీస్తే అది ఏ దేశం విమానం అంటే భారతదేశ విమానం అని నిర్ధారణ చేయడం జరిగింది. మరి మన దేశంలో అంత జ్ఞాన సంపన్నులు ఉన్నారు. మరి మన సంస్కృతి సాంప్రదాయం ఎక్కడెళ్తుంది? మనం ప్రతిరోజు మగవాళ్ళం, ఆడవాళ్ళం కుంకుమ పెట్టుకుంటున్నామా? మరి పెట్టుకోవడం ఎందుకు తెలుసుకోవాలా? ఈ సృష్టిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నడిపిస్తున్నారు. మరి 72,000 నాడులు ఉన్నాయి మన లోపట. ఎన్ని? 72 కాదు, 72,000 నాడులు ఉన్నాయి. వాటిని కూడా 3 నడిపిస్తున్నాయి. ఇడ, పింగళ, సుషుమ్న 3 నాడులు. అవి ఏకమయ్యే స్థానమే భ్రువోర్ మధ్యం, భృకుటి త్రివేణి సంగమం అంటాం, 2 కనుబొమ్మల మధ్యలో. అక్కడ ఎప్పుడైతే గంధం, కుంకుమ పెడతామో విశ్వంలో ఉన్న శక్తిని లాగి నీలోకి తీసుకువచ్చి నీలో చైతన్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మరి అలాంటి కుంకుమ ధారణ ఎవరు చేస్తున్నాం? మనం హిందువులం అంటున్నాం. చిన్న అడ్డమైన టిక్లీ పెట్టుకుంటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. కొందరైతే మొగలు లేనట్టుగా ఉంటున్నారు. మరి చేతికి ఒక గాజు, ఒక గోటు, ఒక వాచి, దరిద్ర దేవతలాగా ఉంటున్నారు. కానీ మన ధర్మం ఏం చెప్తుంది? లక్ష్మీదేవి లాగా కనబడాలా, జగన్మాత లాగా కనబడాలా, ఆది పరాశక్తి లాగా కనబడాలా అంటుంది. స్వామి వివేకానంద బయట దేశంలో ఉన్నప్పుడు, స్వామీజీ మీ దేశంలో ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇయ్యరు, అలో ఇవ్వరు అని అంటే, మీ మహారాణికి మీరు అలో ఇస్తారా అంటే, అమ్మో మేము ఇవ్వం. అరే బిడ్డ, మీ దేశంలో ఒకే మహారాణి, మా దేశంలో ప్రతి స్త్రీ మాకు మహారాణి అంటారు. మరి అంత గొప్ప స్థానం మన మహాత్ములు ఇస్తున్నారు. మరి స్త్రీ ఏ విధంగా ఉండాలి? ఇటుకలతో కట్టింది ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్లు, మీరే మెయిన్. అదే వివేకానంద దగ్గరకు అందమైన స్త్రీ వచ్చి, స్వామీజీ నీలాంటి సుందరమైనటువంటి జ్ఞానవంతుడు నాకు కుమారుడు కావాలి, నన్ను వివాహం చేసుకో అంటది. అమ్మా, నాలాంటి కుమారుడు పుట్టాలంటే మళ్ళీ 20 ఏళ్ళు కావాలి, నన్నే నువ్వు కుమారుడు అనుకో తల్లి అని అంటాడు. ఎంత గొప్ప దేశం మన చూడండి. స్త్రీకి ఎంత విలువ ఇస్తున్నది. ఛత్రపతి శివాజీ మహారాజు సైనికులు ఒక ముస్లిం రాజు యొక్క భార్యను తీసుకొచ్చి నీకు బహుమానం తెచ్చినామంటే, అప్పుడు శివాజీ కోపగించి ఆమెను ఆడబిడ్డలాగా, తన సొంత చెల్లెల్లాగా, తల్లిలాగా భావించి ఆమెకు సన్మానం చేసి ఆమెని ఎంత రాజ మర్యాదతో గౌరవంగా పంపిస్తాడంటే, ఆ విధంగా పంపిస్తే ఆమె కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నన్ను చంపేస్తారనుకున్నా, ఏమో చేస్తారనుకున్నా, కానీ అల్లా ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు అంటది. అది మన సనాతన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయం. మరి ఆ స్త్రీ ఈరోజు ఎక్కడ పోతుంది? ఒక్కసారి మన పూర్వీకులు చూడండి, తలపైన కొంగు కనబడుతుంది. అదే మన పూర్వీకులు ఇప్పటికైనా ముసలి వాళ్ళని చూడండి, పెద్ద మనుషుల్ని, ఇటు డజన్ గాజులు కనబడతాయి. అసలు గాజుల మీద దృష్టి ఎందుకు స్వామీజీ మీకు? మా మీదనే ఏడుపు కొందరు అనుకుంటారు. కానీ మన ఋషి పరంపర ఏం చెప్తుందంటే, ఎవరికి గాజులు ఉంటాయో వాళ్ళకు రోగాలు ఉండవు.
కావాలంటే చెక్ చేసుకోండి. ఎవరికి గాజులు ఉండవు వాళ్ళకి అన్ని రోగాలే. కారణం యాక్యుప్రెషర్ ఎక్సర్సైజ్. ఇక్కడ యాక్యుప్రెషర్ అంటారు కదా, ఇక్కడ ప్రతి బాక్స్ ని నొక్కితే రోగాలు పోతాయి. హస్తంలోనే ఉంటది అంతా. నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ పోవడానికి నీ చేతే కారణం. ఒక్కొక్క బాక్స్ నొక్కితే ఒక్కొక్క రోగం పోతుంది. ఇక్కడ వరకు యాక్యుప్రెషర్. ఎప్పుడైతే మీరు గాజులు ఇట్లా రాపిడి జరుగుతుంటాయో అప్పుడు సూర్యకిరణాల నుంచి వేడిని గ్రహించి మీ నరాలను చైతన్యం చేసి రోగాలు పోతుంటాయి. ఈ రోజు మగవాళ్ళు హార్ట్ ప్రాబ్లం అని చాలా మరణిస్తున్నారు, కానీ ఆడవాళ్ళకు చాలా తక్కువ. చాలా రోగాలు తక్కువ ఉంటాయి. ఎందుకో తెలుసా? కాళ్ళకు మట్టెలు, చేతుకు గాజులు, మెడలో మంగళ సూత్రం, నల్ల పూసలు, దీనివల్ల చాలా రోగాలు పోతాయండి. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే ఒక్కొక్క ఫంక్షన్ కు వాళ్ళ సారీని బట్టి అడ్డమైన పూసలు వేసుకపోతారు, కానీ మంగళసూత్రాన్ని తీసుకెళ్తలేరు. ఎందుకంటే ఈ సీరియల్ చూస్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మన ధర్మాన్ని ముందు మనం తెలుసుకుందాం. ఈ రోజు భగవద్గీత ఎంతమంది దగ్గర ఉందో చేతులే పట్టండి. వెరీ గుడ్. ఒక్కసారి అదే చేతి గుండె దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరెవరు చదువుతారో వాళ్ళే లేవట్టాలి, అబద్ధం ఆడద్దు. అమ్మ దొంగలు దొరికిపోయారు చూడు. అబ్బాబ్బాబ్బాబ్బా 10 మంది వెళ్ళారు ఇంతమందిలా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు? ఆ 10 మంది కోసం. వేదాలు, శాస్త్రాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు. 2000 ఉండే, ఇప్పుడు అందుబాటులో 108 ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తులు ఇవన్నీ చదివితే ఎంత జ్ఞానం ఉంటుందో అదంతా భగవద్గీతలో ఉంటుంది. ఆ గీత చదివిన వాడు నిజంగా గ్రేట్. మరి ఆ భగవద్గీత లేకుంటే ఎట్లా చెప్పండి? ఒక ఆయన ఇంటికి తీసుకెళ్ళి స్వామి అని స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నాడు, ఇంట్లో సినిమా థియేటర్ చూపిస్తున్నాడు, లక్షల ఫోన్ చూపిస్తున్నాడు. ఇట్లా అంటే ఇంత ఎలుమైంది. లక్షల ఫోన్ చూపిస్తున్నాడు. డైనింగ్ టేబుల్ బండ, ఓ ఇది బయట దేశం నుంచి తెప్పించిన స్వామి, ఇన్ని లక్షలు అని చెప్తున్నాడు. మరి భగవద్గీత ఉందా అని అడిగిన, నెత్తిగొక్కుంటున్నాడు. అరే భయ్, నీ ఇంట్లో బంగారం ఉంటేంది, కోట్ల బిల్డింగ్ ఉంటేంది, కోట్ల కారు ఉంటే నాకేం అవసరం, 1000 ఎకరాల భూమి ఉంటే నాకేం అవసరం? ఏం అవసరం? మన ఇంట్లో రామాయణం ఉందా, మన ఇంట్లో భగవద్గీత ఉందా, అది నాకు కావాలి. ఈ రోజు మన పిల్లలు సంస్కారవంతులు కావాలంటే మరి మనం వాళ్ళని ఎలా పెంచాలి? ఒక శివాజీని చూడండి, అలా తల్లి ఓ రోజు కన్నీళ్లు గారుస్తుంటే అమ్మా అమ్మా అని వస్తుంటాడు. ఏమైందమ్మా అని కన్నీళ్లు తుడిస్తే, నా కన్నీళ్లు కాదు నాయన, ఈ స్వరాజ్య స్థాపన కోసం, ధర్మం కోసం, ఈ దేశం కోసం నేను ఎప్పుడు కృషి చేస్తాను, మాట ఇవ్వు, అప్పుడే నేను ఏడుపు మానేస్తా అంటది. అప్పుడు శివాజీ తల్లికి ఇచ్చిన మాటతో ముష్కరుల తలను నరుకుతూ సనాతన ధర్మాన్ని నిర్మించిన మహావీరుడే ఛత్రపతి శివాజీ. ఈరోజు అమ్మమ్మలు, నానమ్మలు, తల్లులు ఎవరి కథ చెప్తున్నారు? అమ్మ అమ్మ అని పిల్ల ప్రేమగా మాట్లాడితే ఈ అమ్మ బొమ్మను చూస్తుంది, ఇటు నాన్న బొమ్మ చూస్తాడు టీవీలో. అరే ఆగరా. మరి పిల్లలతో ఎవరు ప్రేమగా మాట్లాడాలా? మన ధర్మం గురించి ఎవరు చెప్పాలా? మన సంస్కృతి ఏంది, మన దైవం ఏంది, మన ధర్మం ఏంది, మన గుడి ఏంది, మన బడి ఏంది? ఒకవేళ చెప్పలేవా, ఒకడు టోపీ పెట్టుకున్నాడు, ఈమెకు టోపీ పెడుతున్నాడు, 300 తుకుడలు అవుతుంది, అమ్మాయి ముక్కలు అవుతుంది. మరి అమ్మాయి బలి కావద్దంటే ఏం చేయాలా? లవ్ జిహాద్కు బలి కావద్దంటే అమ్మాయిని ఎలా చైతన్యం చేయాలా? జిమ్కి వెళ్తే జిమ్ దగ్గర జిమ్ జిహాద్, ఉద్యోగం జాబ్ జిహాద్. మహారాష్ట్రలో ఉద్యోగానికి వెళ్తే ఎంతో మంది అమ్మాయిల్ని, తల్లుల్ని, అందరినీ అత్యాచార ప్రయత్నం చేశారు, అత్యాచారం చేశారు. ఎన్ని ఘోరం అంటే ఒక్కొక్క అమ్మాయికి 4 అంత హీనంగా ఎంతమంది అమ్మాయిలు బలవుతారు. ఇకనైనా కళ్ళు తెరవాలి. ఎవరు కలిసి ఉండాలి? ఎవరు కలిసి ఉండలేదా మీకు చావు తప్పది సుమా. చాప కింద నీరులాగా మతం మారుస్తున్నారు. హిందూ సైన్యాన్ని సంఖ్యను తగ్గిస్తున్నారు. పండ్లల్లో విషం. మొన్ననే కొన్ని పట్టుకున్నారు పోలీసులు హైదరాబాద్ లో. జామకాయల్లో విషం. ఒక దగ్గర జ్యూస్ తాగితే 4000 మంది అమ్మాయిల గర్భ సంచులు ఖరాబ్ అయిపోయినాయి. 40,000 మంది వాళ్ళ మొగతనం పోయింది. ఒక్కడే ఆముదపు గింజలతో ఒక విషాన్ని తయారు చేశాడు. ఒకటే చుక్క వేస్తే 1,00,000 మంది చేస్తారు. ఇంకా ఇంకా కళ్ళు తెరవకుంటే చస్తావురా నాయన అంటున్నా నేను. మరి ఇంకా ఎవరు తెరవాల కళ్ళు? ఈ రోజు చాలా మంది
ఇస్లాం మతం వచ్చి 1500 సంవత్సరాలు అవుతుంది, క్రైస్తవం వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ శ్రీశైలం ముందర ఉన్న ధ్వజస్తంభం 5000 సంవత్సరాల కంటే పూర్వం. అది మన ధ్వజస్తంభంకున్న హిస్టరీలే. కానీ చాలా మంది దర్గాలకు వెళ్ళి మొక్కుతున్నారు. ఎవడు మొక్కుమన్నాడు? ఏ విధవ మొక్కుమన్నాడు? ఏ కుక్క మొక్కుమన్నది? నీ దేవుడని ఎవరు చెప్పాడు? అది ఎంతో మంది, వేల మంది హిందువులను చంపిన వాని శవానికి దర్గా కట్టిరు వాళ్ళు. అంటే నీ హిందువుల వేల మందిని ప్రాణాన్ని తీసినటువంటి మూర్ఖుల శవాలను నువ్వు మొక్తావా? నీకు సిగ్గు శరం లేదా? ఎవరు మేల్కోవాలి? ఎవరు తెలుసుకోవాలి? నిజాం ప్రభుత్వంలో 1000 ఊడల మర్రి మీకు తెలుసా? 1000 మందిని మతం మారకుంటే 1000 మందిని ఒకే చెట్టుకు ఊరి తీసిర్రు. అది 1000 ఊడల మర్రిగా చరిత్ర ఉంది. రామ్జీ గూన్. మరి ఇప్పుడు మనం మన ధర్మాన్ని తెలుసుకోకుంటే, మరి వాళ్ళు చెప్తారు, వాళ్ళ గురువులు చెప్తారు, మత గురువులు చెప్తారు, పెద్ద మనుషులు ఏమని యూట్యూబ్లో వినండి. ఇస్లాం ధర్మం మతంలో ఖురాన్లో దర్గాలను మొక్కేది లేదు అని చెప్తున్నది. మరి నీకు సిగ్గు శరం లేదా? నువ్వు ఈ దర్గాలను మొక్కుతావా? కందూరులు చేస్తావా? ఇంకేమన్నా అంటే ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు ఉన్నా, ఎవరున్నా తూ అని ఉంచింది పోయి తింటున్నారు టోపీలు పెట్టుకొని. వాళ్ళకు కూడా సిగ్గు శరం ఉండాలా అంటున్నా. ఎందుకు? తూ అని ఉంచింది నువ్వే తినవు కదా, అలా చేసింది నీకు తినే కర్మ ఏందిరా బాబు? నువ్వు తూ అని ఉంచిందే నువ్వు తినవు, ఎవడో ఉంచింది నీకేం కర్మ? హలాలంటే అర్థం తెలుసా? తూ అని ఉంచుతారు. ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా ఇంట్లో మడి మీద ఉండి నన్ను ముట్టుకోకంటారు. మన హనుమాన్ స్వాములు, అయ్యప్ప స్వాములు ముట్టుకోకంటారు. మన ఇంట్లోనే మనోళ్ళే ముట్టుకోక మడి మీద ఉన్నా అంటారు. కానీ వారం రోజులు దానం చేయడు వాడు సెంటు పెట్టుకొని నాకుంటా పూలు దండాలుతే దేవునికి పోయి పెడతావా? ఎవడు పెట్టమన్నా నేను? అవసరమా? ఎక్కడ కొనాలా? నోరున్న వాళ్ళు చెప్పాలి హిందువుల దగ్గర అని. ఎక్కడ కొనాలా? అక్కడ వాళ్ళ దగ్గర సౌండ్ వస్తలేదు. లాస్ట్కు భోజనం పెడతామని ఉన్నదా? లాస్ట్కి భోజనం ఎక్కడ కొనాలా? ఈరోజు మీరు మారకుంటే బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. చాలా ప్రమాదంలో ఉంది. నిన్న ఒక పిల్లాడు వచ్చాడు, వాడి పాయింట్ అంతా రంధ్రాలే. ఏందిరా బాబు చినిగిపోయింది వేసుకున్నావు, నేను పంచిస్తానన్నా. లేదు స్వామీజీ ఇది ఫ్యాషన్ అన్నాడు వాడు. కానీ వాని వెనుక ఒక అమ్మాయి కూడా అదే వేసుకొని వచ్చింది. వాడు మగోడు. మరి నీకేమైంది? ఆ అమ్మాయికి వేసిన తల్లిదండ్రులకు ఏమైంది? ఎక్కడ పోతుంది బుద్ధి జ్ఞానం? మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలా? అర్ధనగ్న వస్త్రాలు కాదు, ఒక సంస్కారంగా పెంచండి. పిరికితనంగా బలహీనత కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమాదేవి లాగా పెంచండి. అహల్యబాయి తెలుసా? ఎంతో మంది ముష్కరులు దేవాలయాలను కూలగొడితే మళ్ళీ కంకణం కట్టుకొని మన వైభవాన్ని పునర్నిర్మాణం చేస్తూ అన్ని దేవాలయాలను నిర్మించింది. అలాంటి అహల్యాబాయిగా పెంచండి అంటున్నా. మరి మన మగపిల్లలు ఆడపిల్లలకి ఏం చెప్పాలా? రోజు మనం ఒక 15 నిమిషాలు ఒక దగ్గర కూర్చుండి భగవద్గీత పారాయణం చేయాలా. అదైన తర్వాత రామాయణం చదివియాలా, మనం చదవాలా. ఇక చాలా మందికి ఒకటి అలవాటైంది, మాకు చదవరాదు స్వామీజీ. నీకు చదవరాకుంటే పర్వాలేదు, ఏం టెన్షన్లే. మీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి భగవద్గీత అని కొట్టండి. మంచిగా శ్లోకం అంటది, తాత్పర్యం చెప్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుయుత్సవ మామకా పాండవ అచ్చైవ కిమకుర్వతు సంజయ. దాని అర్థం, ఓ ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో ఏం జరుగుతున్నది? ఇదంతా మీకు స్పష్టంగా యూట్యూబ్లో వస్తుంది. లేదంటే స్పష్టంగా భగవద్గీతకు సంబంధించిన యాప్లు ఉన్నాయి, రామాయణంకు సంబంధించినవి ఉన్నాయి. వినండి, సమయం ఇవ్వండి. మరి మన హిందూ ధర్మం సనాతన ధర్మం అంటున్నాం, మరి మనం గుడికి వెళ్తున్నామా? మన పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినామా? వాళ్ళు అన్నారు, అందరు పెద్దవాళ్ళే కనబడుతారు, పిల్లలు కనబడతలేను. ఎందుకంటే మమ్మీ డాడీ నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటా, ఫోన్ ఇచ్చి వెళ్ళు. ఫోన్ ఇచ్చి వెళ్ళంటే ఫోన్ ఇస్తే వాడు పబ్జి గేమ్ ఆడి మొన్న హాస్పిటల్లో కొన్ని దావకాల వాడేసి పిల్లగాన్ని, వాడు అంటారు. ఆ చేతిలో ఏం లేదు, చేతి ఏముంది, కానీ వాడు ఫోన్ పట్టుకొని ఆ మైండ్ సెట్ అంతా మెంటల్ అయిపోయి
పోతుండు ఇదేందిరా భయ అంటే ఆడు పిచ్చోడు అయిపోయాడు పబ్జి గేమ్ ఆడి. మీ పిల్లల్ని పిచ్చోళ్ళని చేయకండి, ఒక భగత్ సింగ్ని తయారు చేయండి, ఒక ఛత్రపతిని తయారు చేయండి, ఒక సంభాజీని తయారు చేయండి, ఒక వీరుని తయారు చేయండి, కానీ ఒక మూర్ఖుణ్ణి కాదు, అజ్ఞానిని కాదు. ఈ దేశం బాగుండాలి, నేను బాగుండాలి, నా ధర్మం బాగుండాలి. మనం ఎవరం త్యాగ ధనుల వారసులం. వాళ్ళు ఎంతో ప్రాణాలు అర్పించి మనకి జీవన భిక్ష పెట్టారు. ఈ రోజు మనం ఆనందంగా ఉంటున్నామంటే ఎవరో మన మహాత్ములు ప్రాణాలు అర్పించారు. ఎంతమంది స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది స్త్రీల రొమ్ములు పోసేసారు, మాన ప్రాణాలు తీశారు, మగవాళ్ళని ఆడవాళ్ళని ఎంత ఘోరంగా చంపారు. అది తట్టుకోలేక కొందరు వాళ్ళే బావిలు చెరువులలో ఎన్నిట్లో దుంకి చనిపోయారు. వీళ్ళ చేతుల చావడం కంటే, మానం పోవడం కంటే, శీలం పోవడం కంటే అని అంత త్యాగం చేసిన వాళ్ళ త్యాగానికి ఏ మాత్రము విలువ ఇవ్వకుంటే నీ జీవితానికి ఏమైనా అర్థం ఉందా, ప్రయోజనం ఉందా? మరి మనం మిమ్మల్ని కత్తి పట్టుకొని యుద్ధం చేయమంటున్నామా? కాదు. ఒక్కసారి రోజుకొక్కసారి కలిసి తినండి, రోజుకొక్కసారి 15 నిమిషాలు గీత చదవండి. ఆ గీత అయిన తర్వాత రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి. మన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, పిల్లలకు నేర్పండి. అదేవిధంగా ఒక పిల్లాడు స్కూల్కు వెళ్తూ వస్తుంటాడు. అమ్మ ఆకలి వేస్తుందంటే, ఏంద్రా టిఫిన్ తినలేదా అంటే, తిన్నాను అంటే, పక్క ఒక అమ్మ అడిగింది ఇచ్చేసానమ్మా అంటాడు. ఇంకో రోజు వెళ్తే మళ్ళీ ఆమె ఉపాసంగా ఉంటే మళ్ళీ ఇస్తాడు. చివరికి వాళ్ళ అమ్మ ఏమంటది, ఇక రెండో టిఫిన్ ఆమె కూడా తీసుకెళ్ళి పెట్టా అని కట్టిస్తుంది. తర్వాత కొన్ని రోజులకు ఆ ముసలమ్మ చనిపోతుంది. అప్పుడు ఆ పిల్లాడు ఏడుస్తుంటాడు. ఏడిస్తే ఆ తల్లి అంటది, ఈ అమ్మ ఒకతే కాదు, ఈ దేశంలో ఎంతో మంది ఈ విధంగా చస్తున్నారు. మరి వాళ్ళ ప్రాణాలు, పసిపిల్లలు, యవ్వనులు, ముసలివారు, పేదవారు ఎంతో మంది చావకుండా బ్రతకాలి అంటే వాళ్ళందరి కన్నీళ్లు తూడ్చాలి. అది తూడ్చాలంటే మనకు స్వాతంత్రం రావాలి అని చెప్తుంది. అప్పుడు స్వాతంత్రం కోసం రంగంలో దిగినటువంటి, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మహావీరుడు సుభాష్ చంద్రబోస్. ఎవరితో వచ్చింది స్వాతంత్రం? ఇక్కడ కొట్టు అంటే రాలే, ఎక్కడ కొట్టానో అక్కడ కొడితేనే స్వాతంత్రం వచ్చింది. మరి అలాంటి సుభాష్ చంద్రబోస్ అలాంటి తపన తయారు కావాలంటే కారణం ఎవరు? తల్లిదండ్రులే. మరి భగత్ సింగ్కు ఉరి తీసే సమయంలో నీదేమైనా కోరిక ఉందా నాయన కోరుకో అంటే, మా అమ్మతో మాట్లాడతాను అంటాడు. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అమ్మకు నమస్కారం చేసిన తర్వాత ఇంకేమైనా కోరిక ఉందంటే, ఏమిలే మా అమ్మ దర్శనం దొరికింది చాలు అంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, నువ్వే కదా ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణమైన అర్పించు అన్నావు కదా, మరి ఈ రోజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, అరే నానా, నీలాంటి వాళ్ళని ఇంకా నలుగురిని ఎందుకు అనలేదు అని బాధపడుతున్నా. భారత్ మాతాకి. ఈ రోజు నలుగురు అని చెప్పారు వాళ్ళు, కానీ మన సిద్ధాంతం ఈ రోజు నుంచి ప్రారంభం కావాలా. మన ఇంటిలో పంచ పాండవులు ఉండాలా. ప్రతి ఇంటి హిందువులు ఎంతమంది ఉండాలా? సంతానం పంచ పాండవులు ఉండాలా. నలుగురు కాదు, 5గురు ఉండాలా. ఖచ్చితంగా హిందూ సంఖ్య పెరగాలంటే అయిపోయిన రోజు అయిపోయింది. ఇప్పుడు వచ్చే యువతకు చెప్తున్నా నేను, అర్థమైందా? మీరు ఆలోచనలో పరేషాన్ కాకండి. అయిపోయింది అది. ఇప్పుడు వచ్చే జనరేషన్కు మీ పిల్లలకి చెప్పండి, 5గురు బిడ్డ, అరే నాకు 5గురు నీజు అని చెప్పండి. ఎందుకంటే మన సైన్యం తక్క కావద్దు, మన సంఖ్య తక్క కావద్దు. అదేవిధంగా హవా జిహాద్, గాలి ఎక్కడ కొట్టుకుంటున్నావు బిడ్డ జాగ్రత్త, లేకుంటే సస్తవు. గమనించండి మంచిగా. జిమ్ జిహాద్, జిమ్ దగ్గరికి వెళ్ళినా జాగ్రత్త. మరి అన్నిటి దగ్గర జాగ్రత్త ఉండాల. ఆ తర్వాత చాలా మంది పుణ్యాత్ములు మా చేనులల్లో, మా పొలంలో దర్గా కడతా అంటున్నాడు. ఒరే బిడ్డ, ల్యాండ్ జిహాద్ కూడా వచ్చేసింది, వక్ఫ్ బోర్డు అది వచ్చి గుంజుకున్నదా, నీకు కోర్టు కూడా ఏం చేయలేదు. అర్థమైనా? కాబట్టి అలాంటి కథలు ఏం పెట్టుకోకు. ఏమన్నా ఉంటే తీసేయి. నీకు ధైర్యం కాకుంటే మేము వస్తాం, మీకు ధైర్యం కాకుండా మీ చేనులో తీయడానికి ధైర్యం కాకుండా మేము వస్తాం, మమ్మల్ని వీలు. కానీ మాత్రం
మన చేన్లల్లో దర్గాలు ఉండరాదు, అది మన ధర్మం కాదు. ఇక ఇంకా ఒక ఆయన ఏం చేస్తున్నాడు, మీ దోస్తులే, మంది కాదు, మళ్ళా మంది కాదు, ఎవరు కాదు, నీ దోస్తే ఇంటికి వచ్చి మా గ్రంథాన్ని చదవండి. ఓ పాపులారా, అరే మేము పాపులం కాదురా నాయన, పవిత్రాత్మ స్వరూపులం. మా భగవద్గీత ఏం చెప్తుంది, మా వేదం ఏం చెప్తుంది అంటే మేము పవిత్రాత్మలం అని చెప్తుంది, పాపులం కాదు. వాడు వచ్చి ఏం చెప్తాడు, మా దేవుని నమ్ము, మా వద్దకు రమ్ము అంటుంటాడు. మీరు కూడా బొట్టు పెట్టండి, మంచిగా మీరు కూడా బొట్టు పెట్టండి, మా ధర్మాన్ని స్వీకరించండి, బొట్టు పెట్టుకోండి అనండి. మరి ఒక దేవుని ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి కొబ్బరికాయ తీసుకొని, ఎవడైనా మతం మార్చాలని మీ ఇంటికి గల్లికి వచ్చినా వానికి ముందు చెప్పుల దండతో సన్మానం చేయండి. మళ్ళోసారి రారు వేదవాళ్ళు. అర్థమైందా? నువ్వు కళ్ళు మూసుకొని అట్లనే కూర్చున్నావా, అంతే సంగతి. నీ ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నీ కూడా వాడేస్తాడు వాడు. ఇది జరిగిందండి, నేను వట్టిగా చెప్పడంలే, జరిగింది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, ఇకనైనా మేల్కోండి అని చెప్తున్నా. రెండవది, సమాజం మారాలి, ధర్మం సత్యం నిలబడాలి అంటే ముగ్గురు మారాలి. ముగ్గురు, తల్లి, తండ్రి, గురువు. తల్లి మంచి సంస్కారాన్ని అందించాలి, తండ్రి మంచి మార్గంలో పెంచాలి. ఓ చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లవానికి మంచి భావజాలాన్ని అందించాలి. డబ్బులు ఇస్తున్నావా, ధనం ఇస్తున్నావా, భూమి ఇస్తున్నావా, ఇది కొన్నాళ్ళు మాత్రమే. మంచి సంస్కారం ఇస్తేనే ఆ డబ్బు భూమి ఆగుతుంది, లేకుంటే వాడు తాగుబోతూ సంఘంలో కలిసి అన్నీ అమ్ముకుంటాడు వాడు. అర్థమైందా? నువ్వు మంచి సంస్కారం ఇస్తే ఏం కాదు, భూమి కోట్ల డబ్బు ఇచ్చినా సంస్కారం లేదనుకో, చెడు సాంగత్యంలో అవన్నీ పోతాయి. కానీ మన ధర్మం, మన దైవం గురించి చెప్తే అప్పుడు అన్నీ కూడా ఉంటాయి. ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు, జపాన్ సైంటిస్టులు, ప్రపంచంలో ఉన్న అన్ని సైంటిస్టులు పరిశోధనలు చేస్తే ఈరోజు అక్కడ రికార్డ్ అయ్యి ఇక్కడ వినిపిస్తున్నది ఏంది, ఓ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో కూడా ఆకాశంలో ఏం వినిపిస్తుంది, నేను చెప్పడం కాదు, ఇప్పుడు నా సైంటిస్టులు చెప్తున్నాను. ఎంత గొప్ప ధర్మం సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మంలో ఓం అంటాం మనం, ఆ ఓంకారమే ఈ విశ్వమంతా పలుకుతున్నది అని చెప్తున్నది. జై శ్రీరామ్. అలాంటి ఓంకారనాదాన్ని మనం రోజు ఉచ్చరిస్తున్నామా? మరి ఓం అంటే ఏం లాభం? ఓం అకార ఉకారం, అకారమే ఓంకారం. ఓం అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, బ్రొటన వేలు నుంచి నాభి వరకు అకారము, నాభి నుంచి కంఠం వరకు ఉకారము, కంఠం నుంచి ఇక్కడి వరకు బ్రహ్మరంధ్రం వరకు మకారము. ఎవరు ఓం అని అంటారో వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి, ముక్తి మోక్షం కలుగుతుంది. అదే ఓంకారాన్ని బ్రహ్మ విష్ణు రుద్రులు స్మరిస్తే బ్రహ్మదేవునికి సృష్టి నిర్మాణం, విష్ణువుకు పరిపాలన, రుద్రునికి సంవరణ శక్తి వచ్చింది. మరి మనం ఏం చేస్తున్నాం? అంత దేవతలు స్మరించి గొప్ప వాళ్ళైతే ఆ ఓంకారాన్ని మనం ఎందుకు ఉచ్చరిస్తలేము? ఏమనంటే మనం సనాతన ధర్మం అంటాం, కానీ రోజు గుడికి వీడు ఎట్లా పోతాడు? పాయింట్ తోటి పోతాడు. ఎట్లా పోవాలా గుడికి? ఎట్లా పోవాలా? పంచ పైన పోవాలా, కాషాయం కండువ ఉండాలా. మక్కాలో కూడా ఏ విధంగా పోతారో తెలుసా? అక్కడ సిస్టమ్ ఏందో తెలుసా? తెల్ల పంచ, తెల్ల టవల్ మీదనే, లేకుంటే మిడిసిలు పట్టి బయటకు నొక్కి పడేస్తారు. నేను పాయింట్ మీద పోతా, పాయింట్ మీదకి చెప్తా అని అన్నారు అనుకో, ఆడ నాట్ అలౌడ్. మక్కాలో కూడా తెల్ల పంచ, తెల్ల కండువ వేసుకొని దర్శనం చేసుకోవాలా. మరి అక్కడ ఏమున్నదో తెలుసా? శివలింగం ఉన్నది. మరి మనం ఏ విధంగా వెళ్ళాలా గుడికి? ఒక సంస్కారం నేర్చుకోవాలా. మన పిల్లలు, మన తల్లులు ఏ విధంగా వెళ్ళాలా? సంస్కారహీనంగా కాదు, సంస్కారవంతంగా.